హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బరువు తగ్గాలనుకునే వారికైతే చాలా హెల్తీగా మరియు టేస్టీగా 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అదే చాలా సింపుల్గా కూడా. ఇదైతే మల్టీగ్రెయిన్ రొట్టె అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట ఇది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకోండి. ఇందులో 1 కప్పు జొన్న పిండి, అదేవిధంగా 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు శనగపిండిని అయితే తీసుకోండి. మీరు కావాలంటే దీన్ని మొత్తం జొన్న పిండితో అయితే చేసుకోవచ్చండి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ తురుము 1 కప్ అయితే వేసుకోండి. అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకును కూడా ఈ విధంగా వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ముందుగా వాటర్ని అయితే ఏమీ కలపకుండా మొత్తం ఈ విధంగా అయితే కలుపుకొని మీకు తర్వాత ఎంతైతే వాటర్ పడతాయో అంత వేసుకుంటూ అయితే కలుపుకోండి. మీరు కావాలంటే మొత్తం సొరకాయ తురుముతోనే కలుపుకోవచ్చు, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పిండిని అయితే కలుపుకోండి. పిండి అయితే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకొని దీనిపైన ఒక క్లాత్ని అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని మరొకసారి మంచిగా అయితే కలుపుకొని చిన్న చిన్నగా ముద్దలుగా అయితే చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా కాస్త ఈ సైజులో అయితే చేసుకొని ఒక కాటన్ క్లాత్ని అయితే తడుపుకొని వాటర్ని అయితే లేకుండా మంచిగా పిండేసుకొని ఈ విధంగా దానిపైన ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి. మీరు కావాలంటే కాస్త వాటర్ని కూడా చేతికి ఇట్లా పెట్టుకొని దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇంకా ఈజీగా వస్తుంది. మరీ పలచగా కాకుండా కాస్త ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తము చేసుకున్న తర్వాత స్టవ్ మీదనైతే పెనంని పెట్టుకొని కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకొని పెనం పైన ఈ విధంగా రొట్టెని వేసుకున్నామంటే మనకైతే మంచిగా వస్తుంది. కాస్త పైన లైట్గా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని దీనిపైన మూతనైతే పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. అంతలోపు మీరైతే ఇంకొక రొట్టెని కూడా ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఈ రొట్టెలు అయితే మనకి చాలా హెల్తీ అన్నమాట. మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, లేదా నైట్ డిన్నర్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్ ఫుడ్ అన్నమాట. ఒక 3 మినిట్స్ తర్వాత మనమైతే మూత ఓపెన్ చేసి చూసామంటే చూడండి, లైట్గా అయితే ఉడికిపోయింది మనకి కొంచెము. దీన్ని అయితే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. స్టవ్ అయితే మరీ హై ఫ్లేమ్లో కాకుండా కాస్త మీడియంగా పెట్టుకుంటేనే మనకి రొట్టె అనేటువంటిది లోపల వరకు కూడా మంచిగా కాలుతుందన్నమాట. ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని దీనిపైన కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి మంచిగా కాలుతుందన్నమాట రొట్టెనైతే. ఈ విధంగా 2 వైపులనైతే మంచిగా కాల్చుకోండి. మీరు కనుక మన ఛానల్ని అయితే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మనకైతే రొట్టె 2 సైడ్స్ కూడా చాలా మంచిగా అయితే కాలిపోయింది. ఈ విధంగా మనకైతే కాల్చుకోవడానికి టైం అయితే పడుతుందండి కాస్త. ఈ విధంగా నిదానంగా చేసుకుంటేనే మనకి లోపల వరకు కూడా మంచిగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. ఇవైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి. మనము సొరకాయ వేసి చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు కావాలంటే మొత్తం జొన్న పిండితో కూడా చేసుకొని సేమ్ ఈ విధంగానే అన్నిటిని అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ రొట్టె అయితే రెడీ అయిపోయింది.
ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనము తిన్నా కూడా చాలాసేపు ఎనర్జెటిక్గా అయితే ఉంటాము. నెక్స్ట్ చాలా హెల్తీగా ఉండే రాగి న్యూడిల్స్ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టుకొని ఒక కప్పుతో వాటర్ని అయితే తీసుకోండి, 1 కప్పు. ఇందులోనే 1/2 కప్పు రాగి పిండి, అదేవిధంగా 1/2 కప్పు జొన్న పిండిని కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా దీన్ని అయితే మంచిగా కలుపుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకోండి. మనకు ఈ పిండి అయితే మొత్తం దగ్గరకు అయ్యే వరకు కూడా ఇదే విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం కలపడం ఆపేసామంటే ఇది ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి. చూడండి, మనకి కాస్త దగ్గరగా అయితే అవుతుందన్నమాట ఈ పిండి. మనకైతే ఇది మంచిగా ఈ విధంగా గట్టిగా అవ్వాలన్నమాట. మీరు కావాలంటే దీన్ని మొత్తం రాగి పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా మొత్తం జొన్న పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇది హాఫ్ అది హాఫ్ అయితే వేసుకొని చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. మనకి ఈ విధంగా మొత్తం దగ్గరికి అయిన తర్వాత చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా ఒకసారి అయితే మంచిగా పిసకండి మొత్తము. మనకి మురుకుల గొట్టం ఉంటుంది కదా, అందులో ఈ సన్నపు హోల్స్ ఉన్న బిళ్ళని అయితే వేసుకొని దీని చుట్టూ ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని అయితే కొద్ది కొద్దిగా అయితే ఇందులో పెట్టుకోండి. పెట్టుకొని మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ ప్లేట్స్కి అయితే ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. చేసుకొని మనము మురుకుల గొట్టంలో పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, సో దాన్నైతే వీటిపైన ఒక 1 రౌండ్ అయితే తిప్పుకోండి. ఈ విధంగా అయితే వేసుకుంటే సరిపోతుంది. ఒక్క రౌండ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట మనకి. నేను తీసుకున్న పిండికి అయితే నాకు 2 ప్లేట్స్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ని అయితే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మనకి ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చాలా చక్కగా ఉడికిపోతాయి ఇవైతే. వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చూడండి, మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. ఈ విధంగా చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఒక క్యాప్సికమ్ని అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకోండి. వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి తొందరగా అయితే కుక్ అయిపోతాయి అన్నమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలపండి. ఇందులోనే చిటికెడు పసుపు, అదేవిధంగా ఒక చిన్న సైజు టమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోండి. కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని అయితే వేసుకోండి. మీ దగ్గర ఈ సాస్లు ఏం లేకపోతే మీరు ఏం వేసుకోకపోయినా కూడా పర్లేదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఇవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనము ఇప్పటివరకు పక్కన పెట్టుకున్న రాగి న్యూడిల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని అయితే కాస్త నిదానంగా అయితే కలుపుకోండి. మనకి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా చాలా బాగుంటాయి. ఎంతో హెల్తీగా ఉండే మసాలా ఓట్స్ని అయితే ఈ విధంగా చాలా సింపుల్గా అయితే చేసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా చాలా హెల్తీ కూడా అన్నమాట. ముందుగా
స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 3, 4 మిర్చీలు, అలాగే ఒక ఆనియన్, కరివేపాకు, పసుపు వేసుకొని వీటినైతే ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటోని అయితే యాడ్ చేసుకొని అందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే నేనైతే చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను, ఓట్స్ ప్యాకెట్స్ 2 తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ సఫోలా మసాలా ఓట్స్ అన్నమాట. మనకి ఒక ప్యాకెట్కి 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మరుగొచ్చే వరకు అయితే మూత పెట్టుకోండి. మరుగొచ్చిన తర్వాత ఈ ఓట్స్ని అయితే ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నామంటే ఇవి మనకి చాలా దగ్గరగా అవుతుందన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనమైతే ఈ టైంలో ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు ఇంకా పడితే వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, మనకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది.